నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మ, సాధన అని వింటూ ఉంటాం. అసలు ఏంటి సాధన అంటే? సాధన చేసే విషయానికి వస్తే కూడా స్త్రీలు సాధన చెయ్యకూడదు అని చెప్పి, ఒకవేళ చేయాల్సి వచ్చిన వాళ్ళకు చాలా నియమాలు కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయకుండా ఉండటమే ఉత్తమము అని ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు ఏంటి ఈ సాధన ఏంటి? స్త్రీలు ఎందుకు చేయకూడదు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. నా గురుదేవులు సదానంద గురు బాబా గారి పాదపద్మాలకు, శంకరానంద గురు బాబా వారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇక్కడ నేను ఈ శరీరం స్త్రీ శరీరమే కదా తల్లి. సాధన ద్వారా ఒక్కొక్క మెట్టెక్కుతూ ఇక్కడ దాకా చేరాను. సన్యాస యోగ దీక్ష కూడా అలా ఇవ్వలేదు. పరిపూర్ణంగా 24 సంవత్సరాల శ్రీ విద్య సాధన యొక్క ఫలితమే నేను మనసా వాచా కర్మణ కోరుకున్న ఈ పరిపూర్ణ సన్యాస దీక్ష. ఓహో, 24 సంవత్సరాలు శ్రీ విద్య సాధన చేస్తేనే మీకు ఇది దక్కింది. ఊరికనే ఏదో అడిగాము ఇచ్చారు కాదు. అందుట్లో మీకు మా గురువు గారు బాగా పరిచయం. నిజంగా చాలా పరిచయం. మా బాబా గారికి ఉన్న ఏకైక శిష్యురాలిని నేనే. వారి ఎవ్వరికి ఇప్పటి వరకు సన్యాస దీక్ష ఇవ్వలేదు. మాట్లాడుకున్నాం గతంలో బాబా గారు నేను మీ గురించి. అవునా? అవును. ఓ, చాలా సంతోషం. లాస్ట్ ఇంటర్వ్యూలోనే మేము మాట్లాడుకున్నాం. ఓకే. అయితే బాబా గారు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాను అన్న సంకల్పంతో వారు ఉన్నారని, తర్వాత అనుకోకుండా మన రవిశాస్త్రి గారు అని ఉన్నారు కదా, నిరవి ఛానల్ రవిశాస్త్రి గారు, మీకు బాగా పరిచయం అనుకుంటాను. వారి ధర్మపత్ని విమల కుమారి గారు ఉన్నారు. ఆమె ఒక రోజు ఫోన్ చేసి, అమ్మా నేను ఇలా సో అంటే ఈ ఛానల్స్ అని కొద్దిగా మనకొద్దు అని అనుకోబోయాను. ఎందుకంటే అప్పటికి ఒక ఛానల్లో వేరే వాళ్ళు రావడం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎక్స్పోజ్ అవ్వాలని అప్పుడే అనుకోలేదు. అలాంటి తరుణంలో ఫోన్ చేసి ఛానల్ పేరు చెప్పగానే డిసప్పాయింట్ అవుతూ ఉండగానే ఆవిడ ఇంకో అద్భుతమైన మాట, 108 సంవత్సరాలు హిమాలయ గురువులు బాబా గారు మీ వీడియో చూశారు, మిమ్మల్ని కలవాలని వారు అంటున్నారు, మీకు అవకాశం ఉంటే అని ఆవిడ అంటుంటే, ఆపండి, అలా అనకండి దయచేసి, వారు వస్తానడం నా మహద్భాగ్యం, నేను వస్తాను, వారు అనుమతిస్తే నేనే వచ్చేస్తాను హైదరాబాద్కి అంటే, అప్పుడు బాబా గారు లేదు తల్లి నాకు వేరే పని ఉంది, నేను వస్తున్నాను, నేను తప్పకుండా కలుస్తాను అనడం, బాబా గారు రావడం, వారు వచ్చిన మా మొదటి కలయికలో నేను అడిగిన ఒకే ఒక్క పదం ఏంటంటే, ఏకవస్త్ర దీక్ష ఎప్పుడు ఇస్తారు గురుదేవా అని అడిగాను. అన్నప్పుడు బాబా గారు ఇలా చూశారు, చాలా ప్రశ్నలు వేశారు. తనతో పాటు ఒక 4-5 వాళ్ళు కూడా బాగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా అలా ఎలా చేశారు అమ్మగారు, ఎలా చేశారంటూ వాళ్ళు మాట్లాడారు. అప్పుడు అన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు అనంతమైన ఆ శక్తి ద్వారా వచ్చిన సిద్ధులు తట్టుకోలేక నేను ఈ మంత్రాన్ని తీసుకువెళ్ళి త్రివేణి సంగమంలో మహాకుంభమేళాల్లో వదిలేశాను గురుదేవా అనగానే అందరూ ఏకకాలంలో అలా ఎలా చేస్తారు అన్నారు. నాకేం అర్థం కాలేదు. అనంతమైన శక్తులు అంటే అమ్మా, శ్రీ విద్య ఉపాసన అంటే మామూలు విషయం కాదు. మన శక్తి ఉద్భవించేటప్పుడు సిద్ధులు వస్తాయి. విద్యలో జరిగేది మనలో ఉన్న ఒక శక్తి అనంతంగా జాగరణ జరుగుతుంది. దాన్ని కుండలిని శక్తి అంటారు. ఈ శక్తి జాగరణ అయితే యోగత్వం సిద్ధిస్తుంది. ఇక ఎవరు దానికి మీరు యోగి అనక్కర్లేదు, యోగత్వం సిద్ధిస్తుంది. కానీ మంత్రం అప్పట్లో ఆ రోజుల్లో నాకు మంత్రాల గురించి ఏదో తెలుసు అని నేను చెప్పను మీకు. అలాంటి రోజుల్లో అనుకోకుండా జగన్మాత పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం అంటూ నాకు శ్రీ విద్య వచ్చినప్పుడు 12 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. అంటే ఇలా చేస్తే ఇలాంటివి వస్తాయని కూడా తెలియదు. ఆ మహానుభావులు ఇచ్చారు, అద్భుతం. నేను స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోనే ఫర్ ఎ డే 8 to 10 hours ఉండేదాన్ని ఆ రోజుల్లోనే గృహిణిగా. ఆ రోజుల్లో అంటే ఎప్పుడమ్మా ఇది? అది వచ్చి నాకు 2000 సంవత్సరం మిలీనియంలో స్టార్ట్ అయింది మంత్రోపదేశం. అంత ముందు కూడా ఇక గురు చరిత్ర పారాయణలు, లలితా సహస్రనామ స్తోత్రాలు అంటూ అమ్మవారి దీక్షలు పూజలు అంటూ ఉండేదాన్ని. అలా ఫర్ ఎ డే 8 to 10 hours ఉండేది పూజ మొత్తం. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే లోపు 8 నుంచి 10 గంటలు జరిగేది రోజులో. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ సిద్ధులు కొన్ని వస్తాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు తెలియకుండా ఇలా అవుతుందిలే అన్న అంటే అది అయ్యేది.
కోపమచే ఇలా జరిగిపోతావంటే అలా అయ్యాయి. ఏది మాట్లాడితే అది. అప్పుడు భయం వేసింది. ఆ, భయం వేసి నోను ఇది కరెక్ట్ కాదు, ఉమ్, ఏంటో నాకా కోపం ఎక్కువ, తొందరపాటు నోరు జారుతున్నాను కనుక ఇది కాదు అని అనుకుంటున్న సందర్భంలో అప్పట్లో మహాకుంభమేళ విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడు ఇది 2013 ఫిబ్రవరిలో వచ్చింది కుంభమేళ. ఓహో. ఆ కుంభమేళ మహాప్రాచుర్యం చెందింది. అప్పటి వరకు మాకెవరికి కుంభమేళాల గురించి కూడా అంత తెలియదు. అప్పుడు ఉండి అన్ఎక్స్పెక్టెడ్ మధ్యలో జరుగుతూ ఉన్నాయి అంతా బాగా టీవీలో అలా చెప్తూ ఉన్న రోజుల్లో నేను ఇంట్లో అడగడం జరిగింది, స్వామి నేను తీసుకువెళ్లాల్సిందే నన్ను తప్పకుండా, లేకపోతే నేను ఈ బాధలు తట్టుకోలేను అంటే. సాధనలో కొన్ని ఇబ్బందులు కూడా శారీరకంగా తెలుస్తాయి, సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా, అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఇవి కూడా ఉంటాయి. ఎఫెక్ట్ అవుతుంది తప్పకుండా. స్పిరిచువల్ అంటే 5 శరీరాలు ఉంటాయి మనకు. ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం 5 శరీరాలు ఉంటాయి. ఈ 5 శరీరాలలో ఆనందమయ కోసం స్పిరిచువల్. ఇక్కడి నుంచి మొదలు పెడితే డైరెక్ట్ గా భౌతికం నుంచి మొదలుకుంటది ఎఫెక్ట్ అవ్వడం. అసలు జరిగే క్రియ అంతా సూక్ష్మ శరీరంలో జరుగుతుంది. దాన్నే ప్రాణమయ కోసం అంటాం. దానిని ఇప్పుడు బాగా ఆరా పేరిట చాలా అద్భుతంగా అందరికీ పరిచయం అయింది ఈ శరీరం. ఒకప్పుడు ఎవరికీ తెలియదు. ఇప్పుడు దాన్ని కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటోలు తీసి కూడా ఆరాల్లో చక్రాల్లో వర్ణాలను కూడా చూపిస్తున్నారు. కానీ ఎన్ని కెమెరాలు, ఎంత టెక్నాలజీ పెరిగిందన్నా చక్రాల లోపల ఉండే అద్భుతమైన దివ్య శక్తులను ఎవ్వరు చూపించలేరు మనకి. ప్రతి చక్రాకి కొన్ని దళాలు, ఆ దళాలని అధిష్టానించి కొందరు దేవతలు ఉంటారన్నమాట. ఒక్కొక్క చక్ర ఈ శక్తి దాటే కొంది ఆయా దళాలలోని ఈ దివ్య శక్తులు కూడా అవేకన్ అయ్యి వాళ్ళ పనులు మొదలు పెడతారు. అంటే మనం సాధన మొదలు పెట్టాలి అంటే అందుట్లో స్త్రీ మరి ముఖ్యంగా స్త్రీ సాధన చెయ్యాలి అంటే ఎందుకు నియమం ఉంటుందంటే, స్త్రీ రకరకాల పనులు చేస్తూ ఉంటుంది. పురుషుడు వ్యవసాయం అయితే వ్యవసాయం అంటాడు, వ్యాపారం అంటే వ్యాపారం అంటాడు, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఒకటే పని. కానీ స్త్రీ ధర్మం అలా కాదు. ఆవిడికి ఇన్నిటి మీద అలసట, అప్పుడప్పుడు అసహనం, అప్పుడప్పుడు చిరాకు, ఇలాంటివి కూడా ఏర్పడతాయి. ఇలాంటివి ఏర్పడినప్పుడు సరి అయిన గురువు లేకపోతే ఏర్పడే పరిణామాల ద్వారా వాళ్ళకు వచ్చే ఆ దివ్య వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాని సాధన ద్వారా అవన్నీ కంట్రోల్ చేసుకునే శక్తి వాళ్ళకు ఉండదా అమ్మా? అది ముందు గురువులు మాకు అవి బోధించాలి. ఇప్పుడు గురువులు మాకు అవన్నీ ఇలా ఉండాలి అంటూ మాకు బోధిస్తేనే మేము దాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడు బాబా గారు అందరూ ఏకకాలంతో అలా ఎలా వదిలేశారు అంటే, ఒక్కటే వచ్చింది నోట్లో నుంచి, తమరు లేరుగా గురుదేవా, ఆ శక్తిని ఎలా వినియోగించాలో తెలియచేసినట్లయితే నేను ఆ శక్తిని నిజంగా విశ్వ కళ్యాణానికి ఉపయోగించేదాన్ని. నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, అందుకని భయమేసి ఆ శక్తిని త్రివేణి సంగమంలో ఇచ్చేసి వచ్చాను స్వామి అని బాబా గారికి చెప్పాను. కాస్త ఆయన సంతృప్తిగా, అంటే ఆ మాటల ద్వారా వారికి కొంచెం సాటిస్ఫైడ్ అయ్యారు. అయిన తర్వాత వారు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. కానీ చెప్పలేదు, ఇస్తానని ఏం అనలేదు, కమిటీ లేదు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి నెల్లూరులో ఏదో కార్యక్రమం ఉంటే వారు వెళ్తూ మళ్ళీ నెల్లూరు నుంచి మన గోశాల దారిలోనే కదా వచ్చారనమాట. ఈయన వస్తున్నారని తెలిసి మళ్ళీ అందరూ వారి శిష్యులు అందరూ మళ్ళీ చేరారు అక్కడికి. వచ్చిన తర్వాత ఒకరు మొదలు పెట్టారు, వారి పేరు విజయసారథి గారు. ఏంటి బాబా, అమ్మగారు అడిగారు కదా, అమ్మగారికి ఏం దీక్ష ఎప్పుడు ఇస్తున్నారు, ఇలా అందరూ తలా ఒక మాట మొదలు పెడితే బాబా గారు కూర్చొని ఏం తల్లి సిద్ధంగా ఉన్నారా అంటే, నిజంగా బాబా అన్నాను. అన్నప్పుడు ఆయన అన్నారు, సెప్టెంబర్ 18వ తారీఖు ఆ రోజు పౌర్ణమి చేస్తానని అన్నారు. అలా బాబా గారి ద్వారా ఈ అద్భుత యోగం తీసుకోవడం జరిగింది. 2 నుండి 3లోకి వస్తున్నానమ్మా పరిపూర్ణంగా. అయితే అంతకుముందు 7 సంవత్సరాలు అంటే 2018 నుంచి 2023 వరకు వానప్రస్థాశ్రమంలో ఉన్నాను. అంటే గోశాల నిర్మాణం చేసి గోవుల్ని సేవిస్తూ అన్ని బంధాలన్నిటినీ పూర్తిగా వదిలివేసి వచ్చి గోశాలలో ఉన్నానన్నమాట. 7 సంవత్సరాలు అలా చేశాకే ఇస్తారు గురువులు. వానప్రస్థం చేయకుండా డైరెక్ట్ గా సన్యాసం అందరికీ లభించదు. అంటే లౌకికంగా మాట్లాడాలంటే బ్యాచులర్ గా ఉండి సన్యాసి దీక్ష తీసుకోవచ్చు, బ్యాచులర్ తీసుకోవచ్చు. ఒక గృహస్థు పురుషుడైనా స్త్రీ అయినా గృహంలో నుంచి బయటికి రావాలి అంటే, సన్యాసం తీసుకోవాలి అంటే వాళ్ళు కొంతకాలం వానప్రస్థం చేయాలి. అంటే కుటుంబం నుంచి విడిపడి
మన మనస్సు, మన బుద్ధి అన్నీ స్థిరపడే వరకు ఈ వానప్రస్థాశ్రమ సాధన చేయాలి. అంటే కొన్నిసార్లు హడావిడిగా నిన్న ఒకరు ఫోన్ చేశారు, మాతాజీ నన్ను త్వరగా హిమాలయాలకు తీసుకెళ్ళిపోండి అన్నాడు అనమాట. అతని వయసు సుమారు 60-65 సంవత్సరాలు పైనే ఉన్నాయి, కానీ నిలకడ ఉండదు. నవ్వాను, ఏమన్నారంటే మీ ఆవిడ అని అడిగాను. అంటే భార్య తిట్టిందనో భర్త కోప్పడ్డాడనో తీసుకునే సన్యాసాలు మనకి నిలబడవు కదా, అప్పుడుకప్పుడు ఉంటాయి కదా. మనం అప్పటికి కొన్నిటికి అలవాటు పడి ఉంటాం. మరి వాటి అన్నిటి నుంచి త్యజించాలి అంటే దానికి కొంత మనల్ని మనం స్థిరపరచుకోవాలి ముందు. ఎవరో సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, నేను ఉండగలనా, నాకు అర్హత ఉందా అంటూ నన్ను నేను ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవరమైనా. అలా జరిగిన తరువాత బాబా గారు రావడం, సన్యాస దీక్ష ఇవ్వడం జరిగింది. మీ పూర్వాశ్రమంలో అంటే వివాహము, పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఉన్నాయా? వివాహమైంది, పిల్లలు ఉన్నారు, కానీ నడిచొచ్చారు కలిసి వచ్చే కాపురానికి. పిల్లలు ఉన్నారు, అందరూ ఎవ్వరికి వాళ్ళంతా వెల్ సెటిల్డ్. అందుకని ఇంకా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, పూర్తిగా ఇచ్చేసాను నిరవి ఛానల్లో. బాబా గారే పంపించారు, ఎందుకంటే మీ గతమంతా ఒక్కసారి అక్కడ పెట్టేసిరా, ఆ తర్వాత దాన్ని మర్చిపో అన్నారు. అందుకని ఇప్పుడు ఇంక మీకు నేను చెప్పే హక్కు నాకు ఇప్పుడు లేదు. బాబా గారు నాకు చెప్పారు, నా శిష్యురాలే, తనకి దీక్ష ఇచ్చింది నేనే, తను హైదరాబాద్ కి వస్తోంది, నువ్వు తనతో ఖచ్చితంగా తీసుకో తల్లి ఇంటర్వ్యూ అని చెప్పి. కానీ నేను బాబా గారి దగ్గర మీ నెంబర్ తీసుకోలేదు. రవి గారిని అడిగాను, కానీ మీరు ఇంట్రెస్ట్ లేదని చెప్పారని అన్నారు. దాదాపు ఇది జరిగి కూడా 6 months పైన అయ్యింది. అవునా? అది బాబా గారు చాలా సార్లు చెప్పారు, ఇది చేయండి అమ్మా అంటారు, కానీ ఏమంటారంటే మా వాడు అంటారు. అంటే వారి శరీరాన్ని చూడరు కదా, జీవుడిని చూస్తారు కదా. అందుకని మా వాడు కూడా ఇస్తే బాగుంటుందని అంటుంటారంట మన రవిశాస్త్రి గారి వారితోని. ఏదైనా భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి తల్లి, ఆయన అనుగ్రహం ఎప్పుడు లభిస్తే అప్పుడు లభిస్తుంది. కానీ నేనైతే ఇప్పుడు ఒక చిన్న మీటింగ్, అంటే పిరమిడ్ ధ్యాన చక్రం జరుగుతూ ఉంది ఇప్పుడు. అక్కడ రాత్రి మమ్మల్ని ఆహ్వానించారు, ఆ సత్సంగంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వచ్చాను కదా, ఇంకా బాబా గారు చెప్పారు అన్న దాని మీద ఇప్పుడు అయితే మీతోని ఒక మహా అద్భుతమైన లోక కళ్యాణార్థమై ఒక పూజ సంకల్పించాము. అప్పుడు నేను తప్పకుండా మీ అందరితోటి కలిసి చేయాలని సంకల్పించుకున్నాను. దాన్ని నేను ఉగాది రోజు కానీ అట్లా ఆ రోజుల్లో చూసి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి రోజు చూసేసి. అప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలియచేసి, ఎందుకంటే మా ధర్మాలు ఇంకా కొన్ని ఉంటాయి. గతంలో మీరన్నట్టు గృహస్థుగా ఉన్నప్పుడు చేసిన పూజల్లో లోక కళ్యాణార్థం అనే సంకల్పం ఉన్నా లోకం కనపడదు, గృహమే కనిపిస్తుంది. మాకు అంటూ కావలసిన కోరికల మీదే మనస్సు ఉంటుంది. కానీ సన్యాస యోగం అంటేనే లోక కళ్యాణం, సకల జనుల శ్రేయస్సు. ఇంకా నిజం మాట్లాడాలంటే నాకు 2 మాటలు తెలుసు, ప్రకృతి పరిరక్షణ, జీవకోటి సంరక్షణ. ఇదే సన్యాసి యోగి యొక్క ధర్మం అన్నమాట. అందుకని అమ్మవారి ఆజ్ఞానుసారంగా ఈ కనకదుర్గాదేవి పరిపూర్ణ ఆశీస్సులే నా జీవనం మార్చేసింది. సన్యాస యోగం వైపు అడుగులు వేయించినంతా అమ్మవారి ఆశీస్సులే. మీరు ముందు నుంచి అంటే ఈ ఆధ్యాత్మిక భావనతోటే ఉండేవారా? చిన్నతనం నుంచి అసలు ఎందుకు అనిపించింది? చిన్నతనం నుంచి అంటే తల్లి ఒక 21వ సంవత్సరంలో మ్యారేజ్. ఆ మ్యారేజ్ అయినప్పుడు ఆ ఇల్లు అద్భుతమైన పూజల నిలయం, నేను అడుగుపెట్టిన ఇల్లు. అమ్మ వాళ్ళు వ్యవసాయం అంతా వాళ్ళు అయినా సరే మా అమ్మగారు అప్పుడప్పుడు 108 సార్లు హనుమాన్ చాలీసా, ఏకాసనం అంటే కూర్చుని కదలకుండా చేయటం అలాంటివి తెలుసు. కానీ అంతగా డీపర్గా మేము ఎప్పుడు పూజల్లోకి వెళ్ళలేదు. ఆవిడ ఈరోజు ఉపవాసం కార్తీక మాసం అంటే ఉన్నాం, ఈరోజు మంది వ్రతం అమ్మ చెప్తే చేసాం. మాకంటూ ఇది అంటూ ఏం తెలియదు. తర్వాత కొంచెం చదువుల్లోకి పడిన తర్వాత ఫ్రెండ్స్ పిలిస్తే చర్చికి వెళ్ళాం, ఫ్రెండ్స్ పిలిస్తే నమాజ్ చేసాం, అన్నీ ఉన్నాయి. దాని గురించి మాకేం పట్టేది కదంటే చదువుకునేటప్పుడు ఉండేవాళ్ళు కదా, అందరితో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి హాయిగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టానో ఆ ఇల్లే అమ్మవారి ఉపాసనకి నిలయం. అక్కడ అమ్మవారి కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేసేవారు. ఇంత పెద్ద విగ్రహం ఉండేది ఇంట్లో. అలా అంటే మామూలు విషయం కాదా. నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ చేసే, అంటే అత్తమామలు అనాలి కానీ అనకూడదు కదా, తల్లిదండ్రులే వారు నాకెప్పుడు. వాళ్ళిద్దరూ చేసే పూజ
దేవాలయాల్లో కూడా అంత నిష్టగా జరగదన్నట్టు చేసేవాళ్ళు, అద్భుతంగా చేసేవాళ్ళు. అక్కడ బీజాలు మొదలయ్యాయి అసలు అలా చెయ్యడం, ఆ అమ్మవారిని అలా అలంకరించడం, అన్ని పూలతో జగన్మాత విగ్రహం వెలుగొందుతుండడం చాలా అద్భుతంగా ఉండేది. అప్పుడు పుట్టిన కోరిక ఇలా స్టెప్ బై స్టెప్. కానీ అంటే సపోర్ట్ చేశారా మీ ఇంట్లో వాళ్ళు ఇలా అవునమ్మా. దీక్ష తీసుకుంటా అందరూ ఉంటే? పరిపూర్ణంగా తల్లిదండ్రులు కానీ అందరూ సహకరించారు. అయితే ఎప్పుడో ఎందుకో ఆమె ఎప్పుడూ ముందుగానే నడిపించుకుంటూ తెలియకుండానే వాళ్ళని నేను ఏది కోరితే అది నాకు ఇవ్వాలని అడగడం. వాళ్ళు ఏదో కోరుతానంటే ఏమడుగుతారు, వాళ్ళు ఏదో ఊహించారు, అంతే. అమ్మవారేమో ఏదో చేపించారు. ఏదో జగన్మాత పంపించారు. లీల ఇదంతా. మ్మ్. కనుక స్త్రీలమందరం మనందరికీ జగన్మాతని పూజించే అర్హత ఉంది. ఇప్పుడు లోపాముద్రాదేవి ఎవరు మహర్షి కదా, అగస్త్య మహాముని భార్య. కానీ అగస్త్య మహాముని భార్య అనరు, నాయన అగస్త్య లోపాముద్రాపతి అని ఆయన్ని పలకరిస్తారు. అంటే ముందర ఈమెని లోపాముద్రాదేవిని పలకరించి ఆయన్ని పలకరిస్తారు. ఎందుకు అంటే ఒకసారి వాళ్ళ తండ్రి గారు, లోపాముద్రాదేవి తండ్రి గారు అగస్త్యుని చూపించి ఇతనికి నిన్ను ఇవ్వాలనుకుంటున్నాను తల్లి అంటే అవునా అని ఆవిడ అప్పుడే అతన్ని తన భర్తగా నిశ్చయించుకుందట. అలా నిశ్చయించుకున్న తరువాత అగస్త్యుడికేమో ఈ సంసారం పట్ల ఏమీ ఆశలు లేవు, తను పరిపూర్ణ వైరాగ్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు ఈవిడ ఎలా అయితే ఈయన నాకు భర్త అవుతాడు అని ఆలోచిస్తే ఎలాంటి స్పందనలు లేకుండా నిరంతర ధ్యానంలో ఉండే శివుడిలోనే ప్రేమని కలిగింపచేసి ఆయన్ని వివాహం చేసుకున్న జగన్మాతని గుర్తు చేసుకుని అమ్మవారిని ఆరాధించడం ద్వారానే నాకు ఇది సాధ్యమవుతుందని ఆవిడ తెలుసుకోవడం, అమ్మ కోసం తపస్సు చేస్తే సాక్షాత్తు అమ్మవారే లోపాముద్రాదేవికి పంచదశి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఓహో. పంచదశిలో కూడా కాది విద్య హాది విద్య అంటూ ఇది లోపాముద్రాదేవి ఒక విధానంలో పూజించారని, శివుడు ఒక విధానంలో చేశారని, మన్మధుడు ఇంకొకలా, అంటే ఒకే 15 బీజాక్షరాలని ఒక్కొక్కరు ఒక్కో విధానంగా పూజించారు అని చెప్పింది మనకు. ఎందుకని ఇన్ని రకాలుగా ఒకే విధానం ఆచరించకుండా? అక్కడ వారికి ఏది అవసరమో ఆ బీజాలని వారు ముందుకు తీసుకుంటూ కామ్యాన్ని బట్టి ఒక్కొక్క బీజం మారుతుందన్నమాట. గురువు ద్వారా గురువు ద్వారానే. అందుకే అమ్మ గురుమండల స్వరూపిణైన శ్రీమాత ద్వారానే శ్రీమాతనే ఆవిడ గురువుగా పొంది ఉపాసన చేసిన మొదటి వ్యక్తి లోపాముద్రాదేవి. స్త్రీలకు అర్హత ఉండే ఈ దీక్షలు మంత్రాలు ఏంటి? ఉపాసన తీసుకోవడం, శ్రీ విద్య అద్భుతంగా ప్రతి స్త్రీ చేసుకోవచ్చు. ఎందరో స్త్రీలు ఇప్పుడు శ్రీ విద్యలో అద్భుతంగా రాణిస్తున్నారు, సాధన చేస్తున్నారు. మరి ఏంటి వాళ్ళకు ఉండే ఇదేంటి అంటే, నేను 3 నియమాలు చెప్తాను. శాకాహారులుగా మారండి కంప్లీట్ గా. అంతే. మీ భర్త మీరు సుఖంగా జీవించండి. అంటే మన కళ్ళు ఎప్పుడు పక్కకి చూడకపోతే చాలు అని చెప్తాను. అంటే సంసార జీవనం ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఉండొచ్చు, దీనికి ఏ పట్టింపు లేదు. అసలు దీన్ని పరమ ధర్మంగా బోధిస్తారు. భార్యాభర్తల మధ్య జరిగే సంసారాన్ని అద్భుతమైన పవిత్ర కార్యంగా బోధించారు మనకు. కనుక దీనిని గురించి ఎట్టి నియమాలు మీకు లేవు. నిత్య జపం చెయ్యగలము అని మీకు ధైర్యం ఉంటే, అంటే మంత్రం తీసుకొని ఒకరోజు చేసి ఒకరోజు చెయ్యకపోతే కుదరదు. ఇప్పుడు మీ దగ్గర నేను 108 పూసలు ఇచ్చాను అనుకోండి, 50 పూసలు గుచ్చేసి తర్వాత అది వదిలేసి ఇంకొక దారంతో ఇంకొక 25 పూసలు గుచ్చితే మాలవదు కదా. అవ్వాలి అంటే పూసలన్నీ ఒకే దారానికి గుచ్చాలి, అంటే లింక్ పెట్టుకోవాలి. అంటే అమ్మవారి పూజలో కూడా మన మంత్ర దీక్షలో కూడా నిత్యం అమ్మతో మనకు ఒక కనెక్షన్ ఉంచుకోవాలన్నమాట. దాని ద్వారా నిత్య సాధన అనేది మహా అద్భుతమైనది. ఇంకా ఇలా నియమాలు ఆచరిస్తేనే చెయ్యాలా అంటే అది కూడా చెప్పలేదు. లలితాదేవి లలితా సహస్రనామం అందరికీ ఇచ్చారు. అమ్మవారి దయ. అందుట్లో వీడు పలాని కులం పలాని మతం అనలేదు, అందరికీ అమ్మ అర్హత ఇచ్చారు. అలాగే శ్రీ విద్యలో కూడా అందరికీ అర్హత ఉంది. కానీ నియమంగా చేసిన వాడి ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది. అంటే లలిత చేస్తున్న వాళ్ళకి నియమాలు అవసరం లేదు. శ్రీ విద్యకు మాత్రమే. ఒక మాట చెప్తాను, నేను చెప్పిన 3 నియమాలలో 3 ఆచరించదగినవే కదా. అవును. ఇప్పుడు అన్ని జీవులు అమ్మవారి బిడ్డలే. అంతే. కనుక ఏదో జీవిని మనం ఇది చేసి తింటే మరి అమ్మకి మనసు అరే నా బిడ్డకి ఇలా అయింది అనుకుంటుంది కదా. కనుక శాకాహారిగా అందరూ మారడం శుభం, అంతా మంచి జరుగుతుంది. రెండోది, ధర్మంగా జీవిస్తే ఒక స్త్రీ పురుషులు భార్యాభర్తలు మాత్రమే ఒకరినొకరు అనురాగంగా ప్రేమించుకొని దాంపత్య జీవనం కలిగి ఉంటే సమాజానికి, దేశానికి, ఇంటికి కూడా శ్రేయస్సు కదా. రెండోది,
ఇక నిత్యం చేసుకోవడం అంటే నిత్యం భగవంతుడితో కలిసి ఉండడం. ఈ మూడు అత్యంత అవసరమైనవి నియమాలు, అత్యంత సుఖప్రదమైనవి. అలాగే స్త్రీ శరీరంలో సహజంగా ప్రతి నెల కానీ ఆ 4 రోజులు మంత్రం చేయకుండా ఉండమనే చెప్తాం అంతే. 4 రోజులు మీరు దీక్షగా కూర్చొని అక్కడ ఆచమన్యాలు సంకల్పాలు ఇవన్నీ కాకుండా మీరు ఆ 4 రోజులు రెస్ట్ తీసుకోమనే చెప్తాను. అంటే నామస్మరణ కూడా పనికిరాదా? అమ్మలు ఒక స్థాయి దాటాక ఎక్కడున్నామో తెలియకుండా మంత్రం మనలో మననం అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామా, మీతో మాట్లాడుతున్నామా అంటే ఒకటే మాట వస్తుంది అమ్మ గురించి. అంటే అమ్మని గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉండలేం కదా. కనుక ఆ సందర్భంలో సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రాణశక్తి అక్కడ ఆవిడలో ఉన్న ఆ వాయువు కిందికి వెళ్ళాలి. ఈ కిందికి నెట్టే పని అపాన వాయువు చేస్తుంది. అపానం వచ్చి సాధనలో అపానం వచ్చి ప్రాణంతో కలిసి సమానం అవ్వాలి. అందుకని ఆ కొద్ది రోజులు ఈ అపానాన్ని కిందికే ప్రయాణం చెయ్యనివ్వండి, తీసుకొచ్చి ప్రాణంతో కలుపుకోకండి అని చెప్తాము అంతే. అదంతా ఇంకా డీపర్గా వెళ్ళాలి కానీ ఇలా చెప్పకూడదు కూడా, అందుకే మౌనం వహించాను. కానీ అమ్మ వాళ్ళ రోజుల్లో అలా 3 రోజులు వాళ్ళు తీసుకునే విశ్రాంతి మూలాన వాళ్ళు ఇప్పటికి కూడా నడుము స్థిరంగా ఉండడం, ఎలాంటి అనారోగ్యాలు రాకపోవడం, గర్భసంచులు ఇంకా వాళ్ళు ఉంచుకోవడం. ఏ తల్లి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అంటే ఆ సమయంలో ఆకలి అవుతుందని చెప్పాము. ఆకలైనప్పుడు అన్నం పెట్టాలనా లేదా? మళ్ళీ మేము అన్నం పెట్టమంటే ఏమవుతుంది? ఆ పేగులంతా కోతపడి అల్సర్స్ వస్తున్నాయి. అవునా? ఇలాంటిదే అది కూడా అంతే. శరీరంలో జరిగే మార్పులే ఇవి. పాపాలు దోషాలు కానప్పటికీ ఆకలికి అన్నం ఎంత ముఖ్యమో, దాహానికి మంచినీరు ఎంత ముఖ్యమో, మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో, స్త్రీకి ఆ సమయంలో విశ్రాంతి అంత ముఖ్యం. కనుక వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడమే, ఇంక వీళ్ళెవరో వచ్చి చెప్పడం కాదు. ఆ 3 రోజులు పెత్తనం చేసి సాగించుకోవడమే వీళ్ళ ధర్మం. అర్థమైంది ఏం చెప్పాను? నేను తిరగకూడదండి, నాకు శరీరానికి రెస్ట్ అవసరం, మీరు నాకు ఆహారం అందించండి అని చెప్పి చేయించుకోవడానికి ఆ 3 రోజులు అద్భుతమైన రోజులు. వాటికి అపవిత్రత ఎక్కడుంది? లేదు. కనుక పవిత్రంగా వాళ్ళని వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇచ్చే నియమం ఇది. అంతవరకు. ఇక మిగతా విషయాలు అంటారా, వాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసుకుని వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఇంకా అందరూ సన్యాసులు అవ్వాలి అంటే దేశంలో జనాలు ఎక్కడ దొరకరు కదా. సన్యాసం కూడా ఎవరికి రావాలో అది మనం వద్దన్నా ఎత్తుక్కుంటూ వస్తుంది అంతే. మనం ఏదో కోరుకున్నాము అని చెప్పి అందరికీ రాదు. పూర్వజన్మలో మనకేదో యోగ్యత ఉంటుంది, ఉన్నది వస్తుంది తప్పనిసరిగా. అంతేకాని ఒక్క 11-12 సంవత్సరాల కిందికి వెళ్తే అసలు ఇలా నేను వానప్రస్థానికి వెళ్తానని కల్లో కూడా అనుకోనేరగను. వానప్రస్థానికి వచ్చి సాధన చేస్తూ కూడా పరిపూర్ణంగా నిజంగా సన్యసిస్తానన్న నమ్మకం కూడా లేదు. అంటే మనం ఆలోచించకపోయినప్పటికీ జరగవలసింది ప్రకృతి తన పని తను ఎప్పుడూ చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనం ప్రకృతికి అలా సహకరిస్తూ వెళ్ళిపోయామనుకోండి, అంతా శుభమే జరుగుతుంది, మంగళకరమే ఉంటుంది. కాలమే అన్నిటికీ. ఇప్పుడు కాలమే జగన్మాత, కాలమే పరమశివుడు. అందుకే ఆవిడ కాళికా రూపం అవుతుంది, ఈయన మహాకాళుడు అవుతాడు. ఇద్దరి యొక్క కలయికతోనే కాలం జరుగుతోంది. అందుకనే వాళ్ళిద్దరిని అలా పిలుస్తాం. కనుక వాళ్ళ ఇద్దరి మహాకాళుడి యొక్క సంకల్పంతో మహాకాళి చేసే పనే. అందుకే ఏం చెప్తాం అమ్మవారిని, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యుత అంటాం. అయ్యవారి యొక్క సంకల్ప అగ్నిలో నుంచి అమ్మ పుట్టింది. ఎందుకు పుట్టింది? ఆయన ఏది చెయ్యాలని సంకల్పించారో అదెల్లా చేస్తూ ఉంటుంది అమ్మ. నాన్న అంటారు ఈరోజు 10 మందిని భోజనాన్ని పెట్టాలి అంటారు. నాన్న పెడతారా? మరి ఎవరు పెడతారు? అమ్మ పెడుతుంది. అంటే నాన్న సంకల్పాలని పరిపూర్ణం చేస్తుంది అమ్మ. అదే ప్రకృతి ధర్మం. ప్రకృతిలో నాన్న ఏదైతే మహాకాళుడు ఏదైతే సంకల్పిస్తాడో ఈవిడ కాళికగా మారి ఆ పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటుంది. కనుక మహాకాళి స్త్రీ అయినప్పుడు అన్ని రూపాలలో ఉన్న అమ్మ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 అమ్మే అయినప్పుడు మరి అమ్మని ఆరాధించడానికి మనకి తప్ప ఇంకెవరికి అర్హత ఉంది? స్త్రీలకే పరిపూర్ణ అర్హత ఉంది. ఏం చెయ్యాలంటే ఇంతే, ఈ 3 అంతవరకు
ఎక్కువ అసలు మనం ఎక్స్పాండ్ అవ్వక్కర్లేదు. ఎవరిమైతే దైవ ఆరాధనలో ఉన్నామో వాళ్ళు ఎప్పుడు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ఉంటారో వాళ్ళు పరిపూర్ణ దైవ స్వరూపంగా మారిపోతారు. ఇది నిజం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలమ్మా.